ఓకే. అర్థమైంది. అంటే ఓకే. ఇప్పుడు ఓకే రికార్డింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో, ఈ క్లాసెస్ అనేది డివైడ్ చేసాం కదా! ఈ డివైడ్ చేసిన క్లాస్‌లను ఏ బేస్ పైన డివైడ్ చేసాము? మనం క్లాస్ ఏ కింద ఉండాలి, క్లాస్ బి కింద ఉండాలని దీన్ని బట్టి ప్రయారిటీ బిట్ అని ఒకటుంది. ప్రయారిటీ బిట్. ఈ ప్రయారిటీ బిట్‌ని తీసుకొని చూసారు. ఫస్ట్ క్లాస్ ఏ తీసుకుంటే దీని ప్రయారిటీ బిట్ ఏంది అంటే 0. ఊరికే గుర్తుపెట్టుకోండి. క్లాస్ బిది 1 0. క్లాస్ సిది 1 1 0. క్లాస్ డిది 1 1 1 0. క్లాస్ ఈ వచ్చేసరికి 1 1 1 1. సో, ఈ ప్రయారిటీ బిట్‌ని బేస్ చేసుకొని క్లాస్ ఏనా, క్లాస్ బినా, క్లాస్ సి అనేది మనం చెప్పొచ్చు. అంటే దీన్నే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. అంటే ఇప్పుడు మనకొక ఆక్టేట్ ఉందనుకో, అంటే ఫస్ట్ ఆక్టేటే మళ్ళీ ఇందులో గూడా ప్రయారిటీ బిట్ అంటే ఏంది అంటే ఫస్ట్ ఆక్టేట్‌లో ఈ డిజిట్స్‌ని చూసి గుర్తుపట్టొచ్చు. సో, క్లాస్ ఏ ఇప్పుడు ఫర్ సపోజ్ క్లాస్ ఏ అంటే ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి క్లాస్ ఏలో 0, 1 0, 1 1 0 ఇది. అంటే దీని మీనింగ్ ఏంది అంటే ప్రయారిటీ బిట్స్ ఐపీ అడ్రెస్ క్లాసిఫికేషన్ చేయడానికి యూజ్ అయితాయి. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు వీటిని. అది కూడా ఫస్ట్ ఆక్టేట్‌లో. నేను అన్ని ఆక్టేట్స్ చెప్పలేదు. ఆక్టేట్ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ 8 డిజిట్స్ సారీ ఇక్కడ 8 డిజిట్స్, ఇక్కడ 8 ఇక్కడ ఫస్ట్ ఆక్టేట్ అంటే ఫస్ట్ 8 బిట్స్ గురించే మాట్లాడుతున్నా. ఈ ఫస్ట్ 8 బిట్‌లో ఈ స్టార్టింగ్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అన్న. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే నేను చెప్తా ఇప్పుడు. సో, ఫస్ట్ ఆక్టేట్‌ని చూసే నువ్వు క్లాస్ అనేది డిసైడ్ చేయొచ్చు. మనకు డెసిమల్‌లో ఎలా డిసైడ్ చేసుకుంటాం? 1-127 మధ్యలో కనబడ్డది అంటే దట్ మీన్స్ ఇది క్లాస్ ఏ అని గుర్తుపడతా. కానీ సిస్టమ్స్ ఎలా గుర్తుపడతాయంటే బేస్డ్ ఆన్ ఈ మోస్ట్ అంటే సిగ్నిఫికెంట్ బిట్ ఫ్రమ్ ఫస్ట్ ఆక్టేట్. ఫస్ట్ ఆక్టేట్‌లో నుండి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్‌ని మాత్రం తీసుకొని చేస్తది. అయితే సింపుల్ మీనింగ్ ఏంది అంటే ఈ ఫస్ట్ ఆక్టేట్‌లో ఈ 0 అనేది కామన్‌గా ఉంటది. మిగతాయన్నీ మారతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా అంటే క్లాస్ ఏ ఐపీ అడ్రెస్‌లు చూసుకుంటే ఈ 0 అనేది అన్నిటికి కామన్ ఉంటది. నేను ఇది అంటే 1 ఇది ఊరికే ఎక్స్ పెట్టానంటే ఇవి మారుతుండొచ్చు అని అర్థం. ఓకేనా? 4 ఎన్నొచ్చినాయి? 4 ఇంకా మిగతాయన్నీ ఇక్కడ ఎక్స్, ఎక్స్ అంటే ఈ మధ్యలో ఏమన్నా రావచ్చు అని అర్థం. అంటే 0 రావచ్చు, 1 రావచ్చు. కానీ ఇది మాత్రం కాన్స్టాంట్‌గా ఉంటది చూడు. క్లాస్ ఏలో. అంటే ఇది మారదు క్లాస్ ఏలో. నువ్వు ఎవ్వరిది ఐపీ అడ్రెస్ తీసుకున్నా క్లాస్ ఏలో మోస్ట్ అంటే సిగ్నిఫికెంట్ బిట్ అనేది కాన్స్టాంట్‌గా ఉంటది. ఇంగా మిగతాయన్నీ ఒక్కొక్కరి నెట్వర్క్ తీసుకుంటే అంటే ఒక్కొక్కరి ఐపీ తీసుకుంటే ఈడ 1 ఉండొచ్చు, ఈడ 0 ఉండొచ్చు, ఈడ అంటే ఇవి మారుతూ ఉండొచ్చు. ఈ పక్కలో ఉన్నయి మొత్తం మారుతూ ఉండొచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఫస్ట్ ఆక్టేట్ ఉందా? ఈ ఫస్ట్ ఆక్టేట్‌లో ఈ ఫస్ట్ డిజిట్ మాత్రం అంటే క్లాస్ ఏకి. అదే క్లాస్ బి తీసుకున్నామనుకో ఇలా ఉంటది 1 0. రిమైనింగ్ అన్నీ చేంజ్ అవ్వచ్చు. అంటే ఇది మాత్రం ఇంగ ఇంతే. క్లాస్ ఏలో ఇది ఉంటది. క్లాస్ బి. అంటే నీకు ఐపీ అడ్రెస్ 10తో స్టార్ట్ అయింది అని ఏ సిస్టమ్ అయినా చూసిందంటే అది ఇమ్మీడియేట్‌గా గుర్తుపట్టది. ఇది క్లాస్ బి. రైట్? అదే 110తో స్టార్ట్ అయింది అనంటే సింపుల్‌గా అది ఎలా గుర్తుపెట్టేసుకుంటది. ఓకే. ఇది క్లాస్ సి. అంటే డివైజెస్ ఎలా గుర్తుపడతాయి అనేది. ఓకేనా? ఇక్కడి వరకు డౌట్స్ ఏమన్నా? చూద్దాం. దాన్ని మీరు అంటే క్లారిఫై చేసుకున్నాంక ఫస్ట్ బిట్ ఫస్ట్ ఆక్టేట్ అన్నా గదా! దాన్నే రిజర్వ్డ్ ఫర్ ప్రయారిటీ బిట్ అంటారు. ఆ ప్రయారిటీ బిట్ వాల్యూ వచ్చేసి 0 క్లాస్ ఏలో. అంటే ఈ 0 అనేది ఇది. దీన్ని ఒకసారి కాలిక్యులేట్ చేద్దాం. 6 ఇదొక్కటే తీసుకుంటా మిగతాయి వదిలేసేయి. సో, ఈ క్లాస్ ఏలో ఇది కాన్స్టాంట్‌గా ఉంది. దీన్నే ప్రయారిటీ బిట్. సరే దీన్ని ఇలాగే కాన్స్టాంట్‌గా పెడదాం అన్నిటిలో. 0 అంటే ఇవన్నీ ఇక్కడ 0, 1, 1, 0, 1, 0 అన్నీ మారుకుంటూ లాస్ట్‌కొచ్చే వరకు ఎక్కడికొస్తాయి? అంటే ఐ మీన్ ఈడ ఇంకొకటి రాస్తా. ఇది 0, 0, 0, 0, 0 నుండి స్టార్ట్ అయ్యి అంటే ఈ 0 మాత్రం కాన్స్టాంట్‌గా ఉంటది అన్నిటిలో. ఇది మారదు.
కానీ ఇవి మారుతుంటాయి. అంటే ఇక్కడ 1 లాస్ట్‌కు మారుకుంటూ లాస్ట్‌కు 1 1 1 అంటే ఇంతవరకు రేంజ్ ఇది. అంటే ఇంతవరకు వస్తది కదా! సో, ఇది. అంటే ఇప్పుడు దీన్ని కాలిక్యులేట్ చేస్తే మనము దీని మీనింగ్ 0 దీన్ని కాలిక్యులేట్ చేస్తే మీకు 127 వస్తది. ఓకే. నేను నిన్న క్లాస్ ఏ అంటే రేంజ్ ఏం చెప్పిన? 0.0.0.0 నుండి స్టార్ట్ అయ్యి 127.255.255.255 రైట్? ఈ రేంజ్. సింపుల్‌గా నువ్వు అన్ని గుర్తుపెట్టు. ఈ 0, 127 ఎందుకొచ్చిందంటే 0 అండ్ 127 ఫస్ట్ ప్రయారిటీ బిట్ అనేది క్లాస్ ఏకి ఇది కాన్స్టాంట్‌గా ఉంటది. మిగతాయన్నీ మారుతాయి. అందుకే ఇదొచ్చింది. ఓకే. మీరు క్లాస్ బి తీసుకున్న క్లాస్ బిలో ఏమని చెప్పిన ప్రయారిటీ బిట్ 10 అని చెప్పా. అంటే క్లాస్ బి వరకొచ్చేసరికి 10 ఇది కాన్స్టాంట్‌గా ఉంటది. మిగతాయన్నీ అంటే ఇక్కడ ఇది కాన్స్టాంట్ ఉన్నాక మిగతా డిజిట్స్ ఏంది 0 నుండి స్టార్ట్ అయ్యి 4, 6 ఇది కాన్స్టాంట్ గానే ఉంటది. 1, 1, 1, 1 అంటే ఊరికే దీని వల్ల కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వద్దు. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంటే. సో, ఈ మొత్తాన్ని నువ్వు చేంజ్ చేస్తే ఏమొస్తది? మళ్ళీ 128 వస్తది. డెసిమల్‌కి చేంజ్ చేస్తే. మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తే నీకు లాస్ట్‌కి కావాల్సితే చెక్ చేసుకోండి. 191 వస్తది. అంటే క్లాస్ బి రేంజ్ ఏంది? 128 నుండి 191 వరకి. సో, మీకేం గుర్తుపెట్టుకోండి అంటే సింపుల్‌గా ఒకవేళ వాళ్ళు అడిగితే ఫస్ట్ క్లాస్ ఏది ప్రయారిటీ బిట్ 0 ప్రయారిటీ బిట్‌ని బట్టే క్లాసెస్ డివైడ్ చేస్తారు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. 0 నుండి 127 మధ్యలో ఏడ కనపడినా అది క్లాస్ ఏ. 128 నుండి 191 వరకు ఎక్కడ కనపడినా అది క్లాస్ బి. మళ్ళీ 192 నుండి మీకు 223 ఆ రేంజ్‌లో ఏడ ఐపీ కనపడినా ఇది క్లాస్ సి. ఇట్లా క్లాసెస్ అనేవి డివైడ్ చేసిర్రు. సో, అండ్ ఇంకొకటేంది? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈ క్లాసెస్‌లో ఇలా డివైడ్ చేశారు కదా! ఎందుకు డివైడ్ చేశారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇప్పుడు ఈ క్లాస్ బేస్డ్ రిలేటెడ్‌గా ఇప్పుడు వాడట్లేదు. సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అని వచ్చింది. ఎందుకొచ్చింది అనేది మాట్లాడదాం. సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అంటే క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్. అంటే అది క్లాస్ లెస్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, మీకు ఇప్పటివరకు అయితే సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే ఐపీ అడ్రెస్‌లో 5 టైప్స్ అంటే 5 క్లాసెస్ ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ. ఏబీసీని మాత్రమే లాన్ వాన్ కోసం వాడుకుంటారు. అండ్ ఇందులో నేను చెప్పినట్లు 1-126 ఏ, 128 నుండి 191 బి, 192, 223, 224 నుండి 239, 240 నుండి 255 ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది అంటే ఇందులో ఈ 127 అనే దాన్ని మాత్రము మనం వాడం. అండ్ ఈ 0ని కూడా వాడం. 1 నుండి స్టార్ట్ అయితదిలే. ఈ రెండిటిని మనము నార్మల్‌గా వాడం. యాక్చువల్‌గా ఈ 127 ఏంది అంటే లూప్ బ్యాక్ ఐపీ అడ్రెస్ అంటారు. అంటే లోకల్‌గా మనం హోస్ట్ చేసుకొని లోకల్‌లో చెక్ చేసుకోవడానికి మనము ఇది వాడతాం అన్నట్టు. లోకల్ హోస్ట్ కోసం వాడతాం. ఎప్పుడైనా మీరు ఆహ్, నార్మల్‌గా లోకల్ హోస్ట్‌లో ఏదైనా సర్వర్‌లో హోస్ట్ చేసి చేయాలి అంటే 127 సీరీస్‌ని వాడుకుంటారు. మనం మామూలుగా కూడా ఇక్కడ 127 ఓపెన్ చేస్తే 127 అనేది మన లోకల్ హోస్ట్ ఉంటది. 127 ఇగో ఇలా నేను 1.1.1 అన్నా. నా దాంట్లో ఏదన్నా ఉంటే వస్తది. లేదంటే ఉండదు. ఈ 127ని నేను వాడుకోవచ్చు నా పర్పస్ కోసం. 127 ఐపీ అడ్రెస్ అనేది లూప్ బ్యాక్. దీన్ని నార్మల్‌గా నెట్వర్క్‌లో వేరే వాళ్ళు అంటే ప్రైవేట్ గాని, పబ్లిక్ గాని అట్లా వాడుకోరు. ఓన్లీ మన హోమ్ నెట్వర్క్ అంటారు దీన్నే. లూప్ బ్యాక్ ఐపీ అంటారు దీన్నే. ఓకే. 127ని మాత్రం తీసేయండి ఇందులోకెళ్ళి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంది అంటే ప్రైవేట్ ఐపీస్ అండ్ పబ్లిక్ ఐపీ అనే కాన్సెప్ట్ ఒకటొచ్చింది. ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ. సో, మామూలుగా ఏంది అంటే దీనికంటే ముందు క్లాసెస్ అనేవి ఇలా డివైడ్ చేశారు. దీనికొక ఎగ్జాంపుల్ చెప్తా. అండ్ ఇందులో ఏమేమి ఉండయో చెప్తా. ఫస్ట్ అంతకంటే ముందు మనం ఐపీ అడ్రెస్‌ని ఎలా చెక్ చేస్తాం? కమాండ్ లైన్‌లోకెళ్ళేసి అంటే ఐపీ కాన్ఫిగ్ అని కొట్టేస్తే మనకు ఆటోమేటిక్‌గా నా ఐపీ ఏంది అనేది వస్తది. ఓకే. ఐపీ కాన్. ఇక్కడ చూడు 192 సీరీస్‌లే ఉన్నాయి అన్నీ. నాకి ఇగో ల్యాన్‌కొకటి, తర్వాత వీఎంకొకటి ఇట్లా డిఫరెంట్ ఐపీ అడ్రెస్‌లున్నాయి. సో, వీటిని ఏంది అంటే ఇక్కడ చూస్తే మీకేం కనపడుతుంది? 192 సీరీస్ కనబడుతుంది. రైట్? అండ్ ఈ సబ్‌నెట్ మాస్క్ అనేది ఏంది అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. మీకు చెప్తాను. నెట్వర్క్ హోస్ట్. అండ్ ఇంకొకటి ఈ ఫస్ట్ డిజిట్‌ని 192ని చూసి
మన డివైజెస్ కానీ ఏవైనా సరే ఓకే, ఇది క్లాస్ ఏ క్లాస్ బి అనేది చెప్పొచ్చు. అంటే ఇక్కడ 192 కాబట్టి ఇది క్లాస్ సి మనం కూడా చెప్పొచ్చు. అయితే డివైజెస్ కూడా సేమ్ ఇలాగే గుర్తుపడతాయి. అంటే నేను ఇప్పుడు చూపించిన ప్రయారిటీ బిట్ ని బేస్ చేసుకొని అండ్ ఈ సబ్నెట్ మాస్క్ ని బేస్ చేసుకొని అది ఏ నెట్వర్క్ లో ఉంది అనేది కూడా ఇది చెప్పేస్తుంది డివైస్. మెయిన్ గా సబ్నెట్ మాస్క్ దీని గురించి మాట్లాడదాం. అండ్ ఈ డిఫాల్ట్ గేట్వే అంటే ఏంది అంటే మనకు ఒక ఐపీ రేంజ్ అసైన్ చేసిన తర్వాత మన router కి ఇటు పక్క ప్రైవేట్ ఐపీ ఉంటుంది, అటు పక్క పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో ఫస్ట్ మనకు 192 సిరీస్ అసైన్ చేశాడు అనుకో, 192.168.56 లేదంటే ఏదో ఒకటి ఇక్కడ డిఫాల్ట్ గేట్వే 31 నాకు యాక్చువల్గా అసైన్ చేసింది నా ఇంటర్నెట్. సో 1 ఫస్ట్ దాన్ని గేట్వేకి అంటే router కి అసైన్ చేస్తారు. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లాసెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అంతకంటే ముందు ఈ దీంట్లో పబ్లిక్ ఐపీస్ అండ్ ప్రైవేట్ ఐపీస్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. పబ్లిక్ అండ్ ప్రైవేట్. మీరు కావాల్స్తే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నెట్లో చూసినా మీకు పబ్లిక్ ఐపీ వర్సెస్ ప్రైవేట్ ఐపీ మీకు లేదంటే ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఈ పబ్లిక్ ఐపీస్ అనేవి ఏంది, గ్లోబల్లీ యూనిక్. అంటే ఇది పబ్లిక్ ఐపీస్ అనేవి యూనిక్ గా ఉంటాయి. అండ్ ప్రైవేట్ ఐపీస్ అనేవి మన లోకల్ పర్పస్ కోసం వాడుకోవచ్చు, అంటే లోకల్ ల్యాన్ లో వాడుకోవచ్చు. సరే, ఎందుకు డివైడ్ చేశారు పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ అనేది మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ అది మాట్లాడుకునే కంటే ముందు క్లాసెస్ ఎందుకు డివైడ్ చేశారు అనేది ఒక చిన్న సింపుల్ గా చెప్దాం. సో ఇప్పుడు అంటే సిఐడిఆర్ రిప్రజెంటేషన్ వాడుతున్నాము. అసలు ఈ సిఐడిఆర్ అంటే ఏంది, సబ్నెటింగ్ అంటే ఏంది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే సిఐడిఆర్ మాట్లాడుతున్నాం, అంటే క్లాస్ లెస్ యూజ్ చేస్తున్నాం. క్లాస్ లెస్. నేను ఇప్పుడు చెప్పింది క్లాస్ ఫుల్, అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అయితే ఐపీ అడ్రస్లని కొన్ని సైజులతోన నెట్వర్క్ సైజులను బట్టి డివైడ్ చేశారు. అయితే ఇక్కడ ఏంది అంటే నీకు ఫర్ సపోజ్ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నావు. సో నువ్వు క్లాస్ ఏ ఐపీ అడ్రస్ రేంజ్ కావాలన్నా, క్లాస్ బి కావాలన్నా, క్లాస్ సి కావాలని ఎలా డిసైడ్ చేసుకుంటావు? ఏంది అంటే మనకు ఒక కంపెనీకి ఎన్ని ఐపీ అడ్రస్లు అవసరం పడుతున్నాయి అనేది బేస్డ్ ఆన్ మనం కొనుక్కుంటాం. అండ్ పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్. అండ్ ఇంకొకటి, దీనికంటే ముందు ప్రైవేట్ రేంజ్ అనేది ఒకసారి రాయండి, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఇప్పుడు చెప్పిన 0 నుండి 121 ఇవి ఉన్నాయి కదా, ఈ వీటిలో ప్రైవేట్ ఐపీస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రైవేట్ ఐపీస్ ఏంది అంటే లేదు అంటే ఇక్కడ కనబడుతుందా? ఇది లాంగ్వేజ్ వేరే వచ్చింది. ఓకే, సరే, ఇంగ్లీష్ వస్తుంది కదా ట్రాన్స్లేషన్. రైట్, ఒక్క నిమిషం. సో ఇంగ్లీష్ వచ్చిన 10 years ఆఫ్ హార్డ్ వర్క్, హై పర్ఫార్మెన్స్ ఫ్రేమ్వర్క్ డిజైన్, ఏపీఐ డెవలప్మెంట్, ఏపీఐ వచ్చింది, థిక్ పిహెచ్పి వర్షన్ చూపిస్తుంది. ఇలా చూపించినా మనం కొంచెం అంటే ఎప్పుడైనా అటాక్ చేసేటప్పుడు ఈ వర్షన్స్ చూపెట్టద్దు. ఇట్లా చూపిస్తే నేనేం చేస్తా యాజ్ అటాకర్గా, దీని వర్షన్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయని తీసుకుంటా అండ్ గూగుల్కి వెళ్తా. అంటే మేబీ ఈ టైంకి ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ ఉండొచ్చు కదా అలా. సో ఏం చేస్తాను, వల్నరబిలిటీస్, ఇగో ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్స్, వల్నరబిలిటీస్ వేరే వచ్చాయి. అంటే దీన్ని అటాక్ చేయడానికి ఎలా చేయొచ్చు, ఇగో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ ఉంది. ఆర్సీఏ అంటే ఎక్కడి నుంటైనా కోడ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో ఈ సిస్టమ్ని మనం అటాక్ చేయొచ్చు, ఈ వెబ్సైట్ని. సింపుల్ థింగ్ అంతే. ఓకే, రైట్, వీటి గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. మ్, 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 మ్.
అరే అవును. ఎందుకు ఇంతకు నాది లాంగ్వేజ్ మారిందా? నో ప్రాబ్లం. నాది లాంగ్వేజ్ గిట్లా అంటే విపిఎన్ మారింటది. అది కొంచెం రీడైరెక్ట్ అయితుంది వేరే కంట్రీకి. ఓకే. ఫస్ట్ చూసుకుంటే ఇందులో ఐపీ అడ్రస్‌లో పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ అని ఉంది. అయితే ఈ పబ్లిక్ ఐపీ అంటే ఏంది? ప్రైవేట్ ఐపీ. ఇక్కడ ఉందా ప్రైవేటు? 10 సీరీస్ 10 సారీ ఆహ్, ఓకే. ఇక్కడ డివైడ్ చేశారు. క్లాస్ ఏ ఒకటే ఇచ్చాడు ఈడు. క్లాస్ ఏ ఓకే. పూర్తిగా 3 నెట్వర్క్స్‌లో అంటే 3 క్లాసెస్‌లో మనకు పబ్లిక్ ఐపీస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. అంటే కొన్ని మాత్రం డివైడ్ చేసి పెట్టారు. ఆ కొన్ని ఏంది అనేది ఇక్కడ చూస్తే మీరు ఇదుందా? ఈ పక్కల 10 నుండి 10 సీరీస్‌ని మొత్తాన్ని ప్రైవేట్ ఐపీకి వాడుకున్నారు. తర్వాత 172.16 సీరీస్‌ని నుండి 172.31 వరకి వాడుకున్నారు. మళ్ళీ ఇక్కడ 192.168.00 నుండి ఇది. సో, మీరు కావలిస్తే ఇక్కడ రాస్తాను. ఇక్కడ ప్రైవేట్ ఐపీస్ అనేది 10 సీరీస్ ప్రైవేట్ ఐపీకి వాడుకున్నారు. 10.0.0. నుండి అంటే ఈ 10 ఎక్కడ కనపడినా మీరు ఒకటి సింపుల్‌గా ఇది ప్రైవేట్ ఐపీ అని గుర్తుపెట్టుకోండి. 10 కనపడితే. 10 సీరీస్. 10లో 10.1 అంటే ఈ 255 వరకు ఎక్కడ కనపడినా దీన్ని ప్రైవేట్. అంటే ఇది బయటికి కనపడదు ఇంటర్నెట్‌లో. మన హోమ్ నెట్ అంటే ల్యాన్‌లో అక్కడ ఇక్కడ కనపడతాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీలో నేను ఇప్పుడు ఓపెన్ చేసినట్లు ఐపీ కాన్ఫిగ్ అని ఓపెన్ చేస్తే ఆ డివైసెస్‌కి కనపడుతది. అది. దీని గురించి క్లాస్ వీక్ వచ్చేసరికి 172 నుండి ఇందులో 16 సీరీస్ ఉందా? 16.0.0 మళ్ళీ ఇక్కడ 172.31 ఈ మధ్యలో కనపడితే ఈ రేంజ్ మధ్యలో కనపడితే ఇది కూడా ప్రైవేటే ఐపీ. అంటే ఇది ప్రైవేట్ ఐపీ. అండ్ మళ్ళా 190 మన క్లాస్ సిలో 192.168.0.0 నుండి 192.168.255 ఈ మధ్యలో ఏది కనపడినా అంటే 192.168 కనపడితే ఇది కూడా ప్రైవేట్ ఐపీ. సో 10 సీరీస్ కనపడినా 172లో 16 నుండి 31 వరకు కనపడినా 192 168 కనపడినా ఇవన్నీ ప్రైవేట్ ఐపీస్. సో ప్రైవేట్ ఐపీస్ ఏంది? పబ్లిక్ ఐపీస్ ఏంది అంటే సో, మనకు ఓవరాల్‌గా ఉన్న ఐపీ అడ్రెస్‌లు ఎన్ని అంటే 4.3 బిలియన్ ఐపీ అడ్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. రైట్? సో, ఈ ఐపీ అడ్రెస్‌లను పర్ఫెక్ట్‌గా మేనేజ్ అంటే ఇప్పుడు నేను నిన్న చెప్పినట్లు నంబర్ ఆఫ్ డివైసెస్ పెరిగిపోయినాయి. ఒక్కొక్క పర్సన్‌కి ఆల్‌మోస్ట్ ఒక సిస్టము, ఒక మొబైలు, టీవీ అన్నీ కలిపితే ఒక ఇంట్లోనే 10, 15 ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి. అవి కూడా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన ఎలక్ట్రానిక్ డివైసెసే. సో, మనం ఓవరాల్‌గా ఇప్పుడు నేను చెప్పినట్లు మనం వాడుకుంటున్నదేంది? క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో, మనం వాడుకుంటున్నది ఇదే రేంజ్. ఓవరాల్‌గా ఐపీ అడ్రెస్‌లు ఎన్నున్నాయంటే 4.3 బిలియన్స్ ఉన్నాయి. అందులో మనం 4.3 వాడుకుంటున్నాం అంటే 4.3 కూడా వాడుకోవట్లే. ఓన్లీ ఏబీసీనే మనం అంటే మనం నెట్వర్క్ పర్పస్ కోసం వాడుకుంటున్నాం. మిగతాయన్నీ వాడుకోవట్లేదు. అయితే ఈ 4.3 బిలియన్స్‌ని ఎఫెక్టివ్‌గా అంటే ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి ప్రైవేట్ ఐపీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నంబర్ ఆఫ్ డివైసెస్ ఇన్నున్నాయని చెప్పా. ఇక్కడ ఒక టీవీ అంటే సారీ ల్యాప్‌టాపు, మొబైలు, టీవీ, ఇంకో ల్యాప్‌టాప్ సంథింగ్ ఇట్లా చాలా డివైసెస్ ఉన్నాయి. అంటే ఇది నా హోమ్ నెట్వర్క్ అనుకో. నా ఇంట్లో ఇన్నున్నాయి. సో, ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఈ 4.3 బిలియన్స్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివైస్‌కి యూనిక్‌గా అసైన్ చేసుకుంటూ పోయినామనుకో, ఈ పాటికి గాదు. ఆల్‌మోస్ట్ మనం 7 బిలియన్ అంటే అప్పట్లోనే 7 బిలియన్ 800 బిలియన్స్ పాపులేషన్ అనేది ఉండొచ్చు ఆల్‌మోస్ట్. సో, మనకున్నది ఓన్లీ 4.3 బిలియన్ అయితే అంటే అందరికీ డివైసెస్ ఉండాలా అని అవసరం లేదు. బట్ నువ్వు ఒక పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఎన్నుండొచ్చు. పెద్ద పెద్ద హోమ్ అంటే ఇంట్లో ఎన్నుండొచ్చు. అంటే ఒక్కొక్క ఇంట్లో 10 అట్లా మినిమమ్ ఒక 2, 3 ఏసుకో. సో, అందరికి ఇవ్వాలి అంటే ఇది సరిపోదు. రైట్? సో, వీళ్ళు దీనికోసం ఏం చేశారు అంటే, మనం లోకల్‌గా అంటే హోమ్ నెట్వర్క్ గాని, అంటే ప్రైవేట్ పర్పస్ కోసం వాడుకోవడానికి ప్రైవేట్ ఐపీస్ అసైన్ చేశారు. అవి బయటికెళ్ళవు. అంటే ఇక్కడ నా హోమ్ నెట్వర్క్‌కి ఏంది అంటే ప్రైవేట్ ఐపీ ఉంటది. ప్రైవేట్ ఐపీ. ఓకేనా? నాకు రౌటర్ ఇస్తాడా? అంటే నేను ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వాలి. ఈ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు నాకు రౌటర్ ఇస్తాడు. సో, ఈ రౌటర్‌కి మాత్రమే పబ్లిక్ ఐపీ ఉంటది.
నేను ప్రైవేట్ ఐపీ అని చెప్పినా కదా ఇప్పుడు, అంటే నాకు 10 సిరీస్ కానీ 172 సిరీస్ కానీ 192 168 సిరీస్ కానీ ఉండొచ్చు, రైట్. ఇది అయితే ఇప్పుడు ఏంది, ఇక్కడ 6 డివైజెస్ కి ప్రైవేట్ ఐపీ మాత్రం ఏదో 192. ఇప్పుడు మనకు రూటర్ ఒక్కదానికే అమౌంట్ పే చేస్తాం, అంటే పబ్లిక్ ఐపీ ఏదైతే తీసుకుంటున్నామో అది మాత్రం యూనిక్ ఉండాలి. ఇది పబ్లిక్ ఐపీ. అంటే ఇంటర్నెట్ లో ఇది యూనిక్ గా ఉంటది. అంటే నాకు ఇచ్చిన పబ్లిక్ ఐపీ ఇంకా వరల్డ్ లో ఎవరికి ఇవ్వరు. అంటే మళ్ళీ నేను కనెక్షన్ క్లోజ్ అయినాక మళ్ళీ అది తర్వాత సంగతి, వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ గా ఇప్పుడు నాకున్న ఐపీ వరల్డ్ లో ఇంకా ఎవరికి ఉండదు, అంటే యూనిక్. ఇది పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ అనేది ఇంటర్నెట్ లో యూనిక్ గా ఉండాలి. అండ్ ఇక్కడ ఈ రౌటర్ అసైన్ చేసేటప్పుడు రౌటర్ కి ఒక నార్మల్ గా నా నెట్వర్క్ కెపాసిటీ ఎంత, నాది చిన్న నెట్వర్క్, స్మాల్ నెట్వర్క్ అనుకో, నాకు క్లాస్ సి అసైన్ చేస్తారు. క్లాస్ సి అంటే ఏంది, అంటే నేను అప్ టు 254 డివైజెస్ ని నా హోమ్ నెట్వర్క్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు అందుకే క్లాస్ సి ఇస్తారు. సో ఇప్పుడు ఏంది, దీనికి ఒక ఐపీ రేంజ్ ఇస్తారు. నేను ఈ ప్రైవేట్ ఐపీ అని చెప్పా కదా, ఈ సిరీస్ లో ఏదో ఒకటి, అంటే 0.0 నుండి 255 మధ్యలో ఏదో ఒక సిరీస్ నాకు ఒకటి ఇస్తారు. నాకు ఇంతకు ముందు చూస్తే మనకి ఇచ్చిన సిరీస్ ఎంత, 31 నాకు ఇచ్చారు. 31.1 అంటే 192.168.31. ఈ సిరీస్ నాకు ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇది గేట్వే, అంటే ఫస్ట్ ఈ 1 అనేది రౌటర్ కి ఇక్కడ గేట్వే, అంటే గేట్ ఏది వచ్చినా ఈ గేట్లకి వెళ్ళే పోవాలి. సో అందుకే దీనికి 1 డిఫాల్ట్ గేట్వే ఐపీ అడ్రస్ ఇది అసైన్ చేస్తారు. ఫర్ సపోజ్ 192.168.31 ఉంది కదా, ఈ 31 లో 1 to 255 మధ్యలో డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ నువ్వు 254 డివైజెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నెంబర్ రౌటర్ కి గేట్వేకి ఇస్తారు, ఇక్కడ ఇస్తారు. ఇంకా మిగిలిన 1 to 255 మధ్యలో దీనికి ఒక వేల ఏదో ఒక నెంబర్లు ఇవ్వచ్చు ఈ మధ్యలో, రైట్. సో మనకేంది, ఈ ప్రైవేట్ ఐపీ అనేది చార్జబుల్ కాదు. మనం ఏదన్నా ప్రైవేట్ ఐపీని నార్మల్ గా వాడుకోవచ్చు. ఇక్కడ నాకు 254 డివైజెస్ ఉన్నాయంటే క్లాస్ ఏ వాడుకోవచ్చు. లేదు అంతకంటే ఎక్కువ ఉన్నాయి అంటే క్లాస్ బి వాడుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయి అంటే క్లాస్ సి వాడుకోవచ్చు. అట్లా. అయితే ఇప్పుడు చూడు, ఇన్ని డివైజెస్ ఉన్నా నాకు మాత్రం ఓన్లీ ఒక్క ఐపీ మాత్రమే అవసరం పడ్డది. అయితే ఇప్పుడు ఈడ ఉన్న టెక్నాలజీ ఏంటంటే, మనం ఎవరు మెసేజ్ చేసినా, అంటే ఎవరు ఇంటర్నెట్ కి పోయినా ఫస్ట్ ఈ డిఫాల్ట్ గేట్వే పోతుంది, అంటే ఈ 192.168 వెళ్తుంది. మళ్ళీ ఈ రౌటర్ దగ్గర ఒక టేబుల్ ఉంటది, నాట్ టేబుల్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అని నాట్ ఉంటది, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఓకేనా. ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ నుండి ఈ ఐపీని చేంజ్ చేసి మళ్ళీ పబ్లిక్ ఐపీకే వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఈ నెట్వర్క్ లో నుండి ఎవరు వచ్చినా ఈ సేమ్ పబ్లిక్ ఐపీ నుండే బయటికి వెళ్తుంది. బట్ లోపల మాత్రం ప్రైవేట్ ఐపీస్ వీటికి డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రైవేట్ ఐపీ ప్లస్ నాట్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి IPv4 అడ్రస్లని ఎఫిషియెంట్ గా వాడుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ 6 డివైజెస్ ఉన్నా నీకు ఒక్కటే పబ్లిక్ ఐపీ ఉంది, రైట్. ఇక నీకు 254 అన్న కనెక్ట్ చేసుకోవచ్చు నేను చెప్పిన క్లాస్ సిలో. బట్ ఒక్క పబ్లిక్ ఐపీ మాత్రమే ఉంది. మనం చార్జ్ చేయాల్సింది మన రౌటర్ కి ఒక్క పబ్లిక్ ఐపీకి మాత్రమే, రైట్. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అనుకో, పెద్ద పెద్ద కంపెనీస్, నేను ఇంతకు ముందు మాట్లాడుకున్నాను క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉంది అనుకో. సో వాటిని క్లాస్ ఏలో ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ సిలో నేను చెప్పినట్లు ఇప్పుడు నాకు ఒక సిరీస్ ఇచ్చారు, 192 నుండి 168.31 అనే సిరీస్ ఇచ్చారు. ఇది నా సిరీస్. అంటే ఇట్లా ఇస్తే దీన్ని ఏమంటారు అంటే, దీన్ని నెట్వర్క్. సో దీన్ని మార్వలేం. ఇక్కడ నేను 0 నుండి నెక్స్ట్ 255 మధ్యలో నేను కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. అంటే 192.168.31. అంటే ఇప్పుడు క్లాస్ సిలో నేను 254 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు అని ఎలా చెప్పాను అంటే, నాకు ఇప్పుడు ఈ సిరీస్ అసైన్ చేస్తే ఈ సిరీస్ లో ఒకటి నుండి నేను ఈ మధ్యలో ఉన్నాయి అసైన్ చేయొచ్చు. అంటే ఇవి మారవు నాకు అంటే ఇవి నెట్వర్క్ పోర్షన్ అనేది మారదు. అంటే డివైజెస్ ఎన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, 254. అయితే క్లాస్ బికి వచ్చేసరికి ఫస్ట్ 2 పోర్షన్స్ నెట్వర్క్లు ఉంటాయి, మిగతాయి హోస్ట్లు ఉంటాయి. అంటే ఈ రెండు మారవు, ఈ రెండు మారుతాయి. అంటే అప్ టు ఒక్క సిరీస్ ఉంటే 16,000 డివైస్ ఆల్మోస్ట్ అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడనేమో క్లాస్ ఏలో ఇది క్లాస్ బి. ఇవన్నీ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఊరికే గుర్తుపెట్టుకోండి. దీనితోనే ఎంత పెద్ద అది లేదు. ఊరికే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి.
పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉంటాయి అనుకో, కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అనుకో, వాళ్ళకు ఆల్మోస్ట్ 1.6 బిలియన్స్ అంటే అట్లా డివైజెస్ ఉన్నాయి అనుకో ఆ కంపెనీకి. నేనేం అడుగుతా, క్లాస్ సి ఐపీ అడ్రస్ నాకు ఇవ్వమని అడుగుతా, అంటే క్లాస్ సి రేంజ్ ప్రొవైడ్ చేయమని చెప్తా. సో మీరు అంత కావలిస్తే ఐపీ లిస్ట్, ఐపీ అడ్రస్ క్లాస్ సి ఐపీ అడ్రస్ లిస్ట్ కంపెనీస్ అని కొడతా సింపుల్ గా. ఇగో ఇక్కడ 12 అనే సిరీస్ ఉంది, అంటే ఇది క్లాస్ ఏ. క్లాస్ ఏలో AT&T సర్వీసెస్ కి ఇది క్లాస్, అంటే ఈ 12 అసైన్ చేశారు. అంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి చాలా ఐపీ అడ్రస్లు అవసరం పడతాయి కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు, సో వాళ్ళకు అవసరం ఉన్న దాన్ని బట్టి అవి అంటే వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అంటే క్లాస్ ఏలో నేను చెప్పినట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏమన్నా? కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏమన్నా? నో అంటే నో అని పెట్టండి. క్లారిటీగానే ఉందా? ఓకే ఓకే. సో అండ్ ఐపీ అడ్రస్లను డివైడ్ చేసిన తర్వాత కూడా అందులో ఎన్ని డివైజెస్ ఉండాలి, ఎన్ని డివైజెస్ ఉండకూడదు అనేది ఒక సింపుల్ గా స్ట్రక్చర్ ఏం చెప్పారు అంటే, క్లాస్ ఏ తీసుకుంటే నెట్వర్క్ ఈ పోర్షన్ హోస్ట్ హోస్ట్ హోస్ట్, ఇది. క్లాస్ బి తీసుకుంటే నెట్వర్క్ నెట్వర్క్ హోస్ట్ హోస్ట్. నేను ఇలా రాస్తున్నా అంటే ఆక్టెట్ అని గుర్తుపెట్టుకోండి, ఆక్టెట్ ఇది. తర్వాత క్లాస్ సికి వచ్చేసరికి నెట్వర్క్ నెట్వర్క్ హోస్ట్. అంటే సింపుల్ ఒకటే చెప్తాను, క్లాస్ ఏని ఎవరు తీసుకుంటారు అంటే ఎవరికైనా అప్ టు డివైజెస్, అది 1.6 కానీ దాన్ని నేను క్యాల్కులేషన్ నేను ఏం చెయ్యను. సింపుల్గా ఏంది అంటే ఈ క్లాస్ ఏ రేంజ్ అనేది బిగ్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ కి, అంటే ఆల్మోస్ట్ 126 ఉంటాయి కదా 0 నుండి 127 వరకు, అంటే ఈ సిరీస్ లో అన్ని కంపెనీస్ కి ఇవ్వచ్చు. అంటే 1 అనేది ఒకరికి ఇస్తే 2 అనేది ఒకరికి, అందులో మళ్ళీ 10 ఇవ్వద్దు, 10 అనేది ప్రైవేట్, అంటే అది తీసేయండి, 10 అనేది తీసేయాలి. మళ్ళీ 127 ఉండదు, 126 వరకే కంపెనీ. ఇప్పుడు నేను చూసినట్లు ఒక కంపెనీకి ఎంత 12 ఇచ్చారా AT&Tకి, ఆ కంపెనీకి. సో ఇప్పుడు 0 నుండి అంటే 1 నుండి 126 మధ్యలో పెద్ద పెద్ద కంపెనీస్ కి అసైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ నెట్వర్క్ ఫర్ సపోజ్ AT&Tకి 12 అనే సిరీస్ ఇచ్చాడు అనుకో, వీడు ఇవన్నీ వాడుకోవచ్చు. 12 సిరీస్ నుండి 12 నుండి 255 255 255, అంటే ఈ నెట్వర్క్ అనేది కాన్స్టాంట్ గా, ఈ 12 అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంకా నువ్వు నెంబర్ ఆఫ్ డివైజెస్ చేయొచ్చు. వీటిలో ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ 1.6 crores డివైజెస్, అంటే ఈ నెట్వర్క్ లో 1.6 crore డివైజెస్ కనెక్ట్ చేయొచ్చు. అంటే అంత పెద్ద కంపెనీ, అంత సెటప్ ఉన్న వాళ్ళు క్లాస్ ఏ తీసుకుంటారు. నేను క్లాస్ సి నాకు ఎందుకు అసైన్ చేశారంటే, నాది చిన్న నెట్వర్క్, నా నెట్వర్క్ లో 192 సిరీస్ అసైన్ చేశారు, 192.168 డాట్ సంథింగ్ ఏదో 31 అసైన్ చేశారు. నేను ఇది ఓన్లీ ఈ హోస్ట్ ఒక్కటే మారుతుంది. సో నాకేంది అప్ టు సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నా, అప్ టు నేను ఆ కంపెనీలో 250 బిలో ఐపీ అడ్రస్లు అవసరం పడుతున్నాయి అంటే నేను క్లాస్ సి ఐపీ అడ్రస్ తీసుకుంటా. ఎందుకంటే ఇందులో అప్ టు కనెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్ బికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ నీకు 65,000 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. 65,534 ఆల్మోస్ట్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ 65,000 అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంది, ఇప్పుడు నాకు 254 కావాలి అంటే తక్కువ కావాలి, ఓకే క్లాస్ సి తీసుకుంటా, దానికే అమౌంట్ పే చేస్తా. ఒకవేళ అట్లా కాకుండా నాకు ఒక 1200 1300 1400 అట్లా అవసరం పడినాయి,
క్లాస్ సికి పోదామంటే క్లాస్ సి అనేది ఓన్లీ అప్ టు 254 క్లాస్ ఏకి పోదామంటే అది 1.6 క్రోర్ డివైజెస్ కి ఉండే. మరి క్లాస్ బికి పోదామంటే క్లాస్ బిలో 65,000, అంటే క్లాస్ బిలో నాకు ఒక ఐపీ అసైన్ చేస్తే అందులో నేను 65,534 దానిలను అంటే అన్ని తీసుకోవచ్చు. సో మరి నాకు ఇక్కడ ఏంది, నాకు కావాల్సింది ఎంత, ఒక 1200 అంటే 300, సారీ ఎక్కువ, అంటే క్లాస్ సి కంటే ఎక్కువ. బట్ ఇప్పుడు నాకు అవసరం పడే ఒక 1000 అవసరం పడింది అనుకో, 1000 ఐపీ అంటే 1000 డివైజ్లు ఉన్నాయి నా దాంట్లో, 1000 డివైజ్లకి నేను ఓన్లీ ఐపీ అడ్రస్ కావాలి. కానీ నేను ఒకవేళ 1000 అంటే క్లాస్ సి తీసుకోలేను, క్లాస్ ఏ పెద్దగా అయిపోతుంది, క్లాస్ బిఏ ఇంకా ఇప్పుడు మిడిల్లో ఉంది. ఒకవేళ క్లాస్ బి తీసుకుంటే నాకు ఇక్కడ 65,535 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు అంత అవసరం లేదు. ఇక్కడ ఏమైతుంది అంటే ఐపీ అడ్రస్ వేస్టేజ్ అనేది జరుగుతుంది, అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి వైడ్గా డివైడ్ చేస్తే. సో ఈ ఐపీ అడ్రస్ వేస్టేజ్ జరగకుండా ఏం చేశారంటే, ఇలా వద్దు అంటే ఇప్పుడు క్లాస్ సి తీసుకున్నాను అంటే నేను ఇది తీసుకున్నాను అనుకో, నాకు 1000 ఐపీలే కావాలి, కానీ నాకు వాడు ప్రొవైడ్ చేసింది క్లాస్ బి. క్లాస్ బి ప్రొవైడ్ చేస్తే మిగిలిన ఈ 1000 పోతే రిమైనింగ్ ఏంది, 64,000 వేస్ట్ అవ్వాల్సిందే కదా ఐపీ అడ్రస్లు, అంటే వేరే వాళ్ళు వాడుకోవడానికి రాదు, అది నా నెట్వర్క్, నాకు ఇచ్చిన ఐపీ అడ్రస్లు. సో ఇది ఏంది అంటే ఐపీ అడ్రస్ అనేది వేస్టేజ్ ఉంది, అంటే ఈ క్లాస్ వైడ్ గా డివైడ్ చేస్తే. సో దీనికోసమే ఈ క్లాస్ వైజ్ గా వద్దు, క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అది నెక్స్ట్ చెప్పుకుందాము. సో అప్పుడు నీకు ఓన్లీ ఎన్ని ఐపీలు కావాలనో అన్ని ఐపీలే జస్ట్ బై 24, బై 25, బై 16 ఇట్లా డివైడ్ చేశారు. అంటే నీకు ఎన్ని డివైజులు కావాలి, నాకు 100 డివైజెస్ కావాలి. సో అప్పుడు క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్, దాన్నే సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అంటారు. దాని గురించి చెప్పే కంటే ముందు చూడు, ఇక్కడ చూడు 12 అనే సిరీస్ AT&C సర్వీస్ కి ఇచ్చారు, 17 యాపిల్ వాళ్ళకి ఇచ్చారు. 17 సిరీస్ లో ఇక్కడ ఇంకోటి బై 8 అని ఇచ్చారా, దీన్నే సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అంటారు. సో దీని గురించి చెప్తా. ఐపీ అడ్రస్ కింద ఇట్లా బై 8, బై 24, బై 16 అని ఉన్నాయనుకో, వాటిని బట్టి అందులో ఎన్ని డివైజెస్ ఉన్నాయి చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ 38 అనేది ఏదో సంథింగ్ మెర్సిడీస్ బెంజ్ కు 53 సిరీస్ ఇచ్చారు, 73 కామ్కాట్, 6 ఆర్మీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ వాడుకుంటున్నాయి 6 సిరీస్ ని, 7 సిరీస్ ని, 11 ని, 21 ని, 22 ని, అంతా మొత్తం డిఫెన్స్ కి వాడుకుంటున్నారు వీళ్ళు. అప్ టు 215 అంటే ఇక్కడ ఇవన్నీ డిఫెన్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇంకా ఇవి వేర్లు కొందరు వాడుతున్నారు, డిటిఎక్స్ సంథింగ్. ఇవేంది అంటే ఇవి మామూలుగా నీకు రీజియన్ వైజ్ గా ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసే రిజిస్ట్రీస్ ఇవి. వీటి గురించి మీరు టైం ఉంటే చూడండి. అంటే ఇంకా ఇవి వేరే వాళ్ళకి అసైన్ అవ్వలేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ రిజర్వ్డ్ ఫర్ క్యారేజ్ గ్రేడ్ నాట్. ఓకే, వాళ్ళు వేటికి రిజర్వ్ చేశారనేది ఇది క్లాస్ ఏ. ఓకే, సో సింపుల్గా ఏంది, నాకు ఐపీ అడ్రస్లు ఏ కావాలి, క్లాస్ ఏ తీసుకుంటే 1.6 క్రోర్ ఐపీ అడ్రస్లు వస్తాయి, నాకు అన్ని అవసరం లే. క్లాస్ బి తీసుకుంటే 65,000 ఐపీ అడ్రస్లు వస్తాయి, 534, నాకు అన్ని అవసరం లేదు. నాకేంది, క్లాస్ సి అసైన్ చేసిపోతాడు, దానిలో 255, 254 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 3 ఆప్షన్సే ఉన్నాయనుకో, నాకు ఇప్పుడు మధ్యలో ఈ మిడిల్లో వేరే కావాలనుకో, ఇప్పుడు 1 lakh కావాలనుకో, ఈ 65,000 పోయి ఇది తీసుకున్నా అనుకో, నాకు 1.6 వస్తాయి. అన్ని ఏం చేసుకుంటా నేను. సో ఇలా క్లాస్ వైజ్ గా ఇచ్చినప్పుడు ఐపీ అడ్రస్లు వేస్ట్ అవుతున్నాయని నీకు ఏం చేస్తారు, ఐపీ అడ్రస్ ఏదైనా రేంజ్ ఇచ్చేస్తున్నారు, దాని కింద బై 24, బై 16, ఇప్పటిదాకా బై 18, బై 8 అని చూసాం కదా, ఇప్పుడు చూపిస్తాను చూడు, అది 12 సిరీస్ ఉంది కదా, 12.0.0. ఎవరికి అసైన్ చేశారు కదా, ఇక్కడ బై 8 అని పెట్టారు. బై 8 అంటే సింపుల్ గా క్లాస్ ఏని బై 8 తో రిప్రజెంట్ చేయొచ్చు, క్లాస్ బిని ఇట్లా బై 24 తో రిప్రజెంట్ చేయొచ్చు, క్లాస్ సిని బై 16, అంటే ఈ మూడింటిని ఇలా చేయొచ్చు. ఏంది అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, క్లాస్ 8 అని ఇలా ఇచ్చామనుకో బై 8 అని, అంటే ఫస్ట్ ముందరున్న 8 ఆక్టెట్, అంటే దీన్ని 12 ని మనం మళ్ళీ బైనరీలోకి మారిస్తే 8 వస్తాయి కదా, 8 బిట్స్, అంటే ముందరున్న 8 బిట్స్ మారొద్దు. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మిగతా అన్ని మారొచ్చు. అంటే ఇది క్లాస్ ఏలో ఏంది, ముందరున్నది ఇది మాత్రం మారదు, మిగతా అన్ని మారిపోతుంటాయి. ఇక్కడ అంటే ఈ ముందరున్న దాన్ని నెట్వర్క్ అసైన్ చేశారు, మిగతా అన్ని హోస్ట్ కి అసైన్ చేశారు. అంటే ఇక్కడ బై 8 అని ఇస్తే 8 బిట్స్ నెట్వర్క్ అసైన్ చేసినట్లు, ఇక్కడ ఇది ఇస్తే 16 బిట్స్
ఇది ఇక్కడ 24 ఇస్తే నెట్వర్క్ 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 మిగతా అంతా హోస్ట్ ఇలా. అంటే ఈ 3 కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా 8 16 కాకుండా 24 25 26 అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినప్పుడు ఏంది అంటే నీకు లిస్ట్ చూస్తే నీకు ఎంత అవసరం పడతాయో అంతే తీసుకోవచ్చు. సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అంటారు. ఇలా చూపిస్తే దీన్ని ఏమంటారు అంటే సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అంటారు. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్. క్లాస్లెస్ ఇంతవరకు క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ ఏ మాట్లాడుకున్నాం. అయితే దీనివల్ల ఇబ్బంది అవుతుంది, దీన్ని తీసేయండి. సో ఇలా డివైడ్ చేసుకుందాము. అంటే ఎవరికి ఎంత కావాలనో అంత బై 8 అంటే బై 8 బై 9 బై 7 ఇలా డివైడ్ చేసుకుందాము. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ బై 24 అని ఉంది కదా, అంటే ఈ నెట్వర్క్ అంటే ఇక్కడ ఉన్న 1 to 255 అంటే నాకు 254 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు అంతా కూడా అవసరం లేదు, 120 కావాలి అంటే వీడు ఏం చేస్తాడు బై 25 అంటాడు. అంటే ముందున్న 25 డివైజ్ అంటే ఇక్కడ ఉన్న 24 మళ్ళీ ఇందులో ఈ 8 బిట్స్ ఉన్నాయా, ఇందులో ఫస్ట్ బిట్ మాత్రం కాన్స్టెంట్ గా పెడతారు, మిగతాది అంటే నేను 124 అలా కనెక్ట్ చేసుకోవచ్చు. సారీ 123 అలా. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సిఐడిఆర్ రిప్రజెంటేషన్ టేబుల్ చూడండి. నేను ఇంకా వాటిని ఎలా డివైడ్ చేస్తారు అవన్నీ డెప్త్ గా పోతలేను, అవసరం లేదు. సింపుల్ గా మీరేంది క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి. సో దానిలో వాడట్లేదు ఎందుకంటే ఐపీ అడ్రస్లు వేస్ట్ అవుతున్నాయి. సో అందుకే దీన్ని సిఐడిఆర్ రిప్రజెంటేషన్ లో ఇస్తున్నారు. ఓ సిఐడిఆర్ రిప్రజెంటేషన్ లో ఏంది ఇప్పుడు ఇక్కడ ఈ డివైజెస్ పేర్లు ఇవ్వలేదా, ఐపీ అడ్రస్లు ఎన్ని వస్తాయని. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 24 లో 256 ఐపీఎల్ ఉంటాయి అంతే. ఇక్కడ నాకు 254 డివైజ్ 128 డివైజెస్ కావాలనుకో, నేను ఈ సిరీస్ తీసుకుంటా అంటే బై 25. నాకు ఓన్లీ 64 డివైజెస్ కావాలి, ఈ సిరీస్ తీసుకుంటా. ఓన్లీ నా కంపెనీలో 32 డివైజెస్ ఉన్నాయి, వాటికి మాత్రమే కావాలి అంటే ఈ బై 27 అని తీసుకుంటా. అంటే అడ్రస్ ఈ బై 21 బై 20. కానీ ఇంతకు ముందు క్లాసుల్లో చూస్తే మనకు ఓన్లీ 24 ఓన్లీ 16 అంటే క్లాస్ బి ఓన్లీ 8 ఈ రేంజ్ మాత్రమే ఉండేది. అంటే ఇట్లా ప్రతి 9 10 ఇవన్నీ ఉండకపోయేది. అంటే అప్పుడు ఇలా కూడా డివైడ్ చేసలేరులే, బై అనే కాన్సెప్టే లేదు, జస్ట్ నేను చెప్తున్నా అంతే. 1.6 అంటే 16 మిలియన్స్ కావాలి అంటే క్లాస్ సి, అంతకంటే ఎక్కువ కావాలి అంటే 32 మిలియన్స్ కావాలంటే క్లాస్ ఇట్లా బై 7 ఇవ్వచ్చు. అంటే అంత పెద్ద కంపెనీస్ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు చూసారుగా అంత పెద్ద కంపెనీలు ఇప్పుడు క్లాస్ ఏని 1.6 crores కావాల్సిన కంపెనీస్ కొన్ని తీసుకున్నాయి కదా. ఇక్కడ లిస్ట్ చూస్తే స్టార్టింగ్ లో ఇవన్నీ వాళ్ళే. ఎవరు కంపెనీస్ యాపిల్ కూడా తీసుకున్నాడు 17 సిరీస్. వాడిని మొత్తం ఓవరాల్ గా వానికి ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి, ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఎన్ని డేటా సెంటర్స్ ఉంటాయి, ఎన్ని వెబ్సైట్లు ఉంటాయి. సో ఆల్మోస్ట్ వాడు యూజ్ చేసుకుంటుంది అది. ఓకే, ఇక్కడ వరకు ఏం డౌట్, ఇది ఐపీ అడ్రస్ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండు కాన్సెప్ట్లను యూజ్ చేసి పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ అని చెప్పి మనం ఈజీగా వాడుకుంటున్నాం అంతే, సింపుల్ థింగ్. మీరు ఇవన్నీ పెట్టుకోకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు నా లోకల్ నెట్వర్క్ లో మాత్రం ప్రైవేట్ ఐపీలు ఉంటాయి. చూస్తే ప్రైవేట్ సారీ బయటికి పోతున్నప్పుడు పబ్లిక్ ఐపీ కనపడుతుంది అంతే. పబ్లిక్ ఐపీ అంటే మన router కి ఏదైతే ఐపీ ఇచ్చారో అది. ఈ రౌటర్ దగ్గర రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఇక్కడ ప్రైవేట్ ఐపీ, ఇటు పక్క ప్రైవేట్ ఐపీ లోపల ఉంటుంది, ఇక్కడ దీనికి ఇచ్చిన ప్రైవేట్ ఐపీ సిరీస్ రేంజ్ లోకే ఇంకా మిగతా అన్ని వచ్చేస్తాయి. టీవీ తర్వాత మనకు స్మార్ట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఇక్కడ ఈ రౌటర్ దగ్గర నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఏంటి అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ ఒకటి ఉంటుంది, నాట్ అంటారు, ఎన్ఏటి నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఇక్కడ ఏంది, నేను మన ఐపీ ఓపెన్ చేసి చూస్తే 192.168.31. అని ఉంది కదా. అంటే నా డివైస్కి వచ్చేసి ఒక 20 ఉంది అనుకో, అంటే ఏదో ఒక నెంబర్ 1 to 255 మధ్యలో, ఇది నా డివైస్. నా డివైస్ నుండి నేను వేరే ఫేస్బుక్ ఏదో ఒక దానికి వెళ్తున్నా అంటే ఫస్ట్ ఇది ఇక్కడికి వచ్చి దీనికి ఏముంది మళ్ళీ గేట్వే అంటారు దీన్ని, ప్రైవేట్ 192.168.31. డిఫాల్ట్ గేట్వే ఎప్పుడైనా సరే ఫస్ట్ నెంబర్ ఉంటుంది రౌటర్కి, ఇది 1.
నాదేమో 20 ఇదేమో 1 అంటే జస్ట్ నేను 20 అని ఒక అజ్యూమ్ చేసిన అంతే ఊరికే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి బయటికి పోయేటప్పుడు ఈ ప్రైవేట్ ఐపీని కన్వర్ట్ చేస్తుంది. అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది కన్వర్ట్ చేసి వీరికి ఏదైతే పబ్లిక్ ఐపీ ఇచ్చిరో అక్కడ నుండి వెళ్తుంది. అయితే ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ దగ్గర ఒక టేబుల్ ఉంటుంది వాడికి. ఏంది అంటే నా హోమ్ నెట్వర్క్లో ఎవరి ఐపీ ఏంది, వాళ్ళ మ్యాక్ అడ్రస్ ఏంది అంటే అంత టేబుల్కి దగ్గర డీటెయిల్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 192.168. నాకు 20 నెంబర్ నుండి వచ్చింది కదా, అంటే ఈ 20 నా నుండి వచ్చింది. నా మ్యాక్ అడ్రస్ ఎంత, వీనితో నా డీటెయిల్స్ ఉంటాయి. సో వీడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడదంటే ఫేస్బుక్ నుండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోవాలి? సోర్స్ డెస్టినేషన్ ఆల్మోస్ట్ డేటా ప్యాకెట్స్లో ఉంటాయి. కానీ రౌటర్కి వచ్చిన తర్వాత రౌటర్ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ పబ్లిక్ ఐపీని రివీల్ చేసి ఇక్కడ ప్రైవేట్ ఐపీకి వచ్చి మళ్ళీ ఎస్పెషల్లీ నా డివైస్కే రావాలి. అంటే ఎట్ ఏ టైం నేను ఈడ వాడుతుండొచ్చు, వేరే వాళ్ళు ఈడ ఫేస్బుక్ వాడుతుండొచ్చు. అంటే ఎవరికి పంపించాల్సింది వాళ్ళకి పంపిస్తుంది. ఇది రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే రౌటర్ది. రౌటర్ దగ్గర నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అంటే ఎవరి మ్యాక్ అడ్రస్కి ఏ ఐపీ అసైన్ అయి ఉంది అది. ఓకే, ఇవంతా ఇక్కడ లోపల ఉన్నదంతా ప్రైవేట్ ఐపీ, ఇక్కడ పబ్లిక్ ఐపీ. అంటే మీకు ఒక కాన్సెప్ట్ రావచ్చు, ఇంటర్నెట్ మొత్తంలో పబ్లిక్ ఐపీ అంటే వరల్డ్ వైడ్గా నాకు ఇచ్చిన ఒక పబ్లిక్ ఐపీ ఇంకా వేరే వాళ్ళకి ఇయ్యరు. కానీ ఇప్పుడు హోమ్ నెట్వర్క్, నా నెట్వర్క్ ఉంది, నా నెట్వర్క్లో 192.168.31 సిరీస్ వాడుతుంటే నా పక్కల హోమ్ నెట్వర్క్లో కూడా అంటే నేబర్ వాళ్ళు కూడా ఈ సిరీస్ వాడుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఐపీస్ నేను వాడుకున్నది వేరే వాళ్ళు వాడుకోవచ్చు. నేను వాడుకున్నది మీరు ఓపెన్ చేసి చూసినా 192.168 100% ఉంటుంది. బట్ ఈ రేంజ్లో మీకు ఏదో ఒకటి ఉంటుంది. అంటే ప్రైవేట్ అనేది ఓన్లీ ప్రైవేట్ పర్పస్ కోసమే. బట్ బయటికి వచ్చినప్పుడు మాత్రం ఈ పబ్లిక్ ఐపీ అనేది యూనిక్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ హోమ్ నెట్వర్క్లో నా డివైస్కి ఒక 20 అనేది అసైన్ అయింది అనుకో, మళ్ళీ ఇంకా ఏ డివైస్కి కూడా 20 అనేది అసైన్ అవ్వదు. ఎందుకంటే ఈ లోపల ప్రైవేట్ ఐపీస్ యూనిక్గా ఉంటాయి. అంటే ఒక నెంబర్ ఇంకొకరికి ఉండదు. కానీ నాకున్న ప్రైవేట్ నెట్వర్క్ ఐపీ అడ్రస్ చూసిన రేంజు మళ్ళీ నా హోమ్ నెట్వర్క్లో ఉండొచ్చు, మళ్ళీ నేను కాఫీ షాప్ నెట్వర్క్ వైఫైకి పోయి కనెక్ట్ అయినప్పుడు అదే ఐపీ ఉండొచ్చు. అంటే ప్రైవేట్ ఐపీలు నేను వాడుకున్నవి వేరే వాళ్ళు వేరే ల్యాండ్లో కూడా వాడుకోవచ్చు, వాళ్ళ నెట్వర్క్లో వాడుకోవచ్చు. అందుకే ప్రైవేట్ పర్పస్ కోసమే కొన్ని ఐపీ అడ్రస్లను డివైడ్ చేశారు, వాటిని మనం వాడుకోవచ్చు. ఓకేనా? డౌట్? సరే, ఇది ఐపీ అడ్రస్. సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్. ఆడికి గుర్తుపెట్టుకోండి చాలు. ఐపీ అడ్రస్ల గురించి ఇంతకు మించి మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్, ఈ పబ్లిక్ ఐపీస్కే ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏదైనా సర్వర్స్ కానీ ఏదైనా వెబ్సైట్స్ కానీ ఒక వెబ్సైట్ హోస్ట్ చేయాలనుకో, మామూలుగా అయితే మనకు ప్రీవియస్ డేస్లో ఎలా ఉండేది అంటే, ఇంకొకటి ఇంటర్నెట్కి కంటిన్యూస్గా అవైలబుల్లో ఉన్నాయన్నీ మామూలుగా ఐపీ అడ్రస్లు సేమ్ ఉంటాయి. అంటే పబ్లిక్ ఐపీస్. అంటే ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, ఇది ఫేస్బుక్ సర్వర్ fb.com. మామూలుగా ఏంది అంటే దీనికి పేరు ఇది fb.com, facebook.com అనేది. అంటే దీన్ని డొమైన్ నేమ్ అంటే ఫస్ట్ మనము ఒక వెబ్సైట్ తయారు చేసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక వెబ్సైట్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ దాని డొమైన్ కొనుక్కోవాలి, ఫస్ట్ పేరు కొనుక్కోవాలి. డొమైన్ కొనుక్కోవడానికి కొన్ని సైట్స్ ఉంటాయి. సో గోడాడీ కానీ ఇట్లాంటి కొన్ని డొమైన్ అమ్మే సైట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఫర్ సపోజ్ నేనేదో jkr.com అని కొనుక్కుంటాను. అంటే ఫస్ట్ ఈ పేరు కొనుక్కోవాలి. అసలు jkr.com అవైలబుల్లో ఉందా చూస్తుంది. అది ఎవరికి అసైన్ చేయకపోతే నాకు అసైన్ చేస్తుంది, దానికి తగ్గట్టు అమౌంట్. అంటే పర్ ఇయర్ నువ్వు ఈ నేమ్ వాడుకుంటే ఇంత అని. సో నువ్వు పర్ ఇయర్ తీసుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలకు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఫస్ట్ కొనుక్కున్నావు అంటే ఇలా అంటే డొమైన్ నేమ్ కొనుక్కుంటావు. కానీ డొమైన్ నేమ్ కొనుక్కొని నువ్వు ఒక వెబ్సైట్ అంతా తయారు చేసి ఆ వెబ్సైట్ని మళ్ళీ ఏం చేస్తావు, సర్వర్లో తీసుకొచ్చేస్తావు. సర్వర్లో తీసుకొచ్చినప్పుడు ఈ డివైస్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఆ పబ్లిక్ ఐపీ. అంటే ఈ పబ్లిక్ ఐపీ ఫస్ట్ నేను గూగుల్లోకి వెళ్ళి jkr.com అని కొట్టాను అనుకో, ఆ jkr.com అనేది ఏంటి అంటే ఫస్ట్ దానికి డొమైన్ నేమ్ అర్థం కాదు. ఫస్ట్ కమ్యూనికేట్ అయ్యేది ఐపీ అడ్రస్లతోనే. ఫస్ట్ ఈ jkr.comకి ఐపీ అడ్రస్ ఏంది అని ఫస్ట్ ఎమ్మడే రౌటర్ని అడుగుతుంది. అంటే రౌటర్ని ఎందుకు అడుగుతుంది అంటే దీనికోసమే డొమైన్ నేమ్స్ సర్వీస్ అనే సర్వీస్ ఆర్ డొమైన్ నేమ్ సర్వర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనకు డైరెక్ట్ ఒక సింపుల్గా అనాలిసిస్ చేసుకోండి. మీరు ప్రీవియస్ డేస్లో ఫోన్ బుక్ అవైలబుల్లో లేనప్పుడు అంటే ఫోన్లో మీరు మాన్యువల్గా కొట్టేవాళ్ళు. అంటే ఎవరిదన్నా ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకొని మాన్యువల్గా టైప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది,
అలా లేదు. మీరు ఎవరికన్నా కాల్ చేయాలి అంటే ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేరు క్లిక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఏమైతది? వాళ్ళ పేరుకి ఏదైతే ఫోన్ నంబర్ అటాచ్ అయిందో ఆ ఫోన్ నంబర్‌కి కాల్ ఎళ్తది. సేమ్ లైక్ దట్ ఇక్కడ డొమైన్ నేమ్ నువ్వు ఎంటర్ చేస్తే దీనికి ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎళ్తది. మెయిన్ థింగ్ అనేది ఐపీ అడ్రెస్ ఫోన్ నంబర్ లాగా పనిచేస్తది ఎనీ డివైస్‌కి. సో, ఇక్కడ ఫోన్ బుక్ ఎలా అయితే పనిచేస్తుందో అంటే ఎవరి పేరేంది ఫర్ సపోజ్ కిరణ్ సో అండ్ సో ఫోన్ నంబర్. తర్వాత ఇట్లా అది. ఇదేంది అంటే ఒక్కొక్కరికి ఒక ఐపీకి, డొమైన్‌కి ఇట్లా అంటే ఫోన్ బుక్ లాగా పనిచేసేది ఈ డొమైన్ నేమ్ సర్వర్. అంటే jkr.comకి ఐపీ అడ్రెస్ ఏంది? jkr.com అండ్ ఐపీ అడ్రెస్ వచ్చేసి ఫర్ సంథింగ్ 11.2.3.4 అనుకో. ఇలా ఉంటది. సో, ఇమ్మీడియేట్‌గా డొమైన్ నేమ్‌ని రిజాల్వ్ చేసుకొని బ్యాక్ ఎండ్‌లో ఎళ్ళేది ఐపీ అడ్రెస్సే ఎళ్తది. రైట్? ఇక్కడికి రీచ్ అయితది. అది. ఎనీ డౌట్స్? అంటే మనం ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మనం అటాక్ చేసినప్పుడు ఈ డిఎన్ఎస్ కాన్సెప్ట్ వస్తది. ఐపీ అడ్రెస్ కాన్సెప్ట్ వస్తది. మీకు ఐపీ అడ్రెస్‌ల గురించి ఏం తెలియకపోయినా కన్‌ఫ్యూజ్ అంటే ఇట్లా చెప్పిన దాంట్లో కన్‌ఫ్యూజ్ అయినా సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఏబీసీ రేంజ్ ఏంది? తర్వాత సిఐడిఆర్ ఏంది? ప్రైవేట్ ఐపీ రేంజ్ ఎంత? పబ్లిక్ ఐపీ రేంజ్ ఎంత? అంతే. రైట్? ఈరోజు మొత్తం చెప్పిన కాన్సెప్ట్‌లు. ఓకే. డౌట్స్ ఉంటే చెప్పండి ఏమన్నా? నేను క్లోజ్ చేస్తా. నో. అంటే ఇప్పుడు కాదు పెట్టింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. లేదు అంటే నో, నో అని చెప్పండి. వెళ్ళిపోదాం. ప్రణయ్, శ్రీనివాస్ రెడ్డి, వంశీనారాయణ, వీర, వీర ఓకే. ఐశ్వర్య ఓకే. మహేష్, ముని. సో మీకు అందరికి ఏమైనా డౌట్స్? అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే మన సబ్జెక్ట్ అనేది ఈ బేసిక్స్ చెప్పకుండా కూడా చెప్పొచ్చు. బట్ మీకు డైరెక్ట్ అటాక్ చేసి వెబ్‌సైట్స్ పైన చూపిస్తే బేసిక్స్ లేకుండా పోతే బాగోదు. చాలా మంది బేసిక్స్ లేకుండా స్టార్ట్ చేస్తారు. బట్ పోయినంక ఇబ్బంది పడతారు. సో కొద్ది లేట్ అయినా కొంచెం బేసిక్స్‌ని అంటే పూర్తిగా డెప్త్‌గా నేర్చుకోవాలని ఏం లేదు. ఒక ఐడియా ఉంటే చాలు. ఓకేనా? అంటే కొందరికేంది అంటే ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ తెలిసుంటాయి. కొందరికి తెలియవు. ఇక్కడికి అయిపోయింది ఐపీ అడ్రెస్. అంటే నేను ఎక్కువ చెప్పట్లేదు. ఐపీవీ6 కూడా చెప్పట్లేదు. మీరే రిసర్చ్ చేసుకోండి. ఐపీవీ6 అనేది ఐపీవీ4లు అనేవి ఆహ్, 4.3 బిలియన్సే ఉన్నాయి. సో, అవి ఎక్సీడ్ అయిపోతాయని చెప్పేసి ఐపీవీ6 అనే కాన్సెప్ట్ చేసిర్రు. ఇదేమో 32 బిట్ అది 128 బిట్ కదా! అందులో ఇంగ నువ్వు నంబర్ ఆఫ్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే అన్ని ఐపీలు అసైన్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఐపీవీ4 అనే అడ్రస్‌లు, ఐపీవీ6 అనేవి మీరు చూడండి. నెక్స్ట్ రేపు సింపుల్‌గా ఏంది అంటే ఒక డాటా అంటే నెట్వర్క్‌లో నుండి పోతున్నప్పుడు ఏ ప్లేస్‌లో ఎలా ఎళ్తది? అంటే ఇంతకుముందు మ్యాక్ అడ్రెస్ అని చెప్పినా, ఇప్పుడు ఐపీ అడ్రెస్ అని చెప్పినా, ఒక ఆర్డర్‌లో చెప్దాం. మనం మామూలుగా యూఐలో నుండి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది యూఐ ఉంది. బ్రౌజర్ ఓపెన్ చేస్తా. www.google.com అని కొడతా. సో, ఒక్కొక్క లేయర్‌లో ఎలా ఎళ్తుంది? అంటే నెట్వర్క్ లేయర్‌లో ఎలా ఎళ్తుంది? తర్వాత డేటా లింక్ లేయర్‌లో ఎలా ఎళ్తుంది? ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో ఎలా ఎళ్తుంది? అనేది ఒక కాన్సెప్ట్ మాట్లాడుకుందాం మనం. అది అయిపోయిన తర్వాత నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయిపోతే మనకు హ్యాకింగ్ ల్యాబ్ ఫస్ట్ సెటప్ చేసుకుందాము. అంటే వెబ్ అప్లికేషన్‌కి అని గాని, పెన్ టెస్టింగ్‌కి గాని, హ్యాకింగ్ అన్న మీరు 2 వర్డ్స్‌ని సైమల్టేనియస్ అంటే మీరు ఎట్లైనా వాడుకోండి. సో, దానికి తగ్గట్టు మనం మిషన్స్ రెడీ చేసుకుందాం. సో, అటాక్ అనేది స్టార్ట్ చేద్దాం. అంటే హ్యాకింగ్ జస్ట్ 1 డే క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ల్యాబ్ సెటప్ హ్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే బ్రో. ఓకే. సరే. కిరణ్ బ్రో నాకొక డౌటు. చెప్పండి. ఇప్పుడు ఐపీ అడ్రెస్ అనేది నెట్‌వర్క్‌కి ఉంటది, వెబ్‌సైట్‌కి ఉంటది. రెండిటికి ఉంటది గదా! అన్నిటికి ఇప్పుడు నీకు వెబ్‌సైట్ అంటే ఏంది? వెబ్‌సైట్ తయారు చేసిన తర్వాత సింపుల్‌గా ఏం లేదు. వెబ్‌సైట్ అంటే ఏంది? ఒక కోడ్ రాస్తాం. అంటే యూజింగ్ హ్మ్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇట్లాంటి లాంగ్వేజ్‌లు యూజ్ చేసి ఇది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్‌లు. బ్యాక్ ఎండ్‌లో పైథాన్ ఇట్లాంటివి, జావా ఇట్లాంటివి యూజ్ చేసి ఒక కోడ్ రాస్తాం మనం మొత్తం. అంటే ఎలా వర్క్ అవ్వాలి, డిజైన్ ఎట్లా ఉండాలి అన్నీ రాస్తాం. ఫ్రంట్ ఎండ్ సైడ్ డిజైన్ చేస్తాం. బ్యాక్ ఎండ్ సైడ్ లాజిక్ రాస్తాం.
ఒకవేళ డేటాబేస్ ఉందంటే ఎస్క్యూఎల్ డేటాబేస్, MySQL, ఏడీబీ PostgreSQL, DB డేటాబేస్ అంటే స్టోరేజ్ అవ్వాలి అంటే పోయిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ తీసుకొని నువ్వు రాసిన కోడ్ని మొత్తాన్ని కంపైల్ చేసి దాన్ని జిప్ ఫైల్ చేసి అంటే ఇది అందరికి అవైలబుల్లో ఉండాలంటే తీసుకుపోయి ఒక డివైస్లో వేయాలి. దాన్నే సర్వర్ అంటారు. సర్వర్కున్న టెక్నాలజీ ఏంటంటే సర్వర్ అనేది నువ్వు వచ్చే రిక్వెస్ట్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తుంది. అంటే ఇట్లా సో నువ్వు ఈ ప్రోగ్రామ్స్ అంటే నీ కోడింగ్ మొత్తాన్ని తీసుకుపోయి ఒక దగ్గర పెడతావు. ఈ సర్వర్ ఈ మిషన్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. అదే ఐపీ అడ్రస్. ప్రతి ఒక్క డివైస్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఓకే. అది. అయితే ఇప్పుడు మనకు వైడ్ రేంజ్ ఉమ్. నెట్వర్క్స్ గురించి చెప్పినాం కదా WAN అని. అవునవును. ఇప్పుడు WAN నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంతే. వైడ్ అంటే ఏరియాని బట్టి డివైడ్ చేశారు. ఇప్పుడు ల్యాన్ అంటే మన హోమ్ నెట్వర్క్ అనుకో, మన ఇంట్లో ఉన్న డివైజెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. మాత్రమే వస్తది. WAN మెట్రోపాలిటన్ అంటే అంటే మన టూ సిటీస్ ఆర్ స్టేట్స్ అంటే ఏరియాని బట్టి ఊరికే వాళ్ళు ఒక పేర్లు పెట్టుకున్నారు అంతే. కొందరు ఏంది అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటారు. అదేం నెట్వర్క్ అంటే ఒక యూనివర్సిటీలో కనెక్ట్ చేసుకున్న నెట్వర్క్ ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పేరు పెట్టుకున్నారు అంతే. అందులో ఏం కాన్సెప్ట్ లేదు. రెండే కాన్సెప్ట్లు, ల్యాన్ వ్యానే. రెండు కాన్సెప్ట్లే ఉన్నాయి. వీళ్ళు మధ్యలో పేర్లు పెట్టారు. అంటే ఓకే. లోకల్లో కనెక్ట్ అయి ఉంటే ల్యాన్, వైడ్ ఏరియాలో కనెక్ట్ అయితే వ్యాన్. కానీ మధ్యలో మెట్రోపాలిటన్ అన్నారు, క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు పెట్టారు. అంటే ఏరియాని బట్టి, ఓకే. కనెక్టివిటీని బట్టి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఐపీ అడ్రెసెస్‌లో ఈ 65,000 ఉన్నాయి గదా! ఆ, 1.6 ఆ, ఆ. అంటే ఇప్పుడు ఆ 1.6 క్రోర్ సిస్టమ్స్‌లోనే వర్క్ చేస్తదా ఐపీ అడ్రెస్ అది? లేదు లేదు. అంటే ఒక కంపెనీకి ఫస్ట్ నాకు ఇన్ని డివైజెస్ అంటే నాకు ఇన్ని వానికి ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నాం అనుకో, యాపిల్ కంపెనీ. వాడికి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, అంటే వానికి చాలా అవసరం పడతాయి. కొన్ని లక్షల్లో ఐపీ అడ్రస్లు అవసరం పడతాయి. వాటిని డొమైన్స్ తీసుకుంటేనే మన గూగుల్ డొమైన్స్, సబ్ డొమైన్స్ తీసుకుంటేనే గూగుల్లోనికి ఏముంది, ఒక్కొక్క దానికి మనం సింపుల్ కంపెనీస్కి తీసుకుంటేనే ఆల్మోస్ట్ ఒక 15-20 వేల ఐపీ అడ్రస్లు అవసరం పడతాయి తెలుసా. అట్లాంటివి పెద్ద పెద్ద కంపెనీస్కి అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ దానికి మళ్ళీ స్టేజ్ సర్వర్స్ ఉంటాయి, తర్వాత ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి, ప్రొడక్షన్ సర్వర్స్లో అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. అంటే ఒక వెబ్సైట్ కింద బ్యాక్ ఎండ్లో నంబర్ ఆఫ్ ఉంటాయి. అంటే ఆయనకి అన్ని ఐపీస్ అవసరం పడతాయి. అంటే వాన్ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి వానికి 10 లక్షల ఐపీలు అవసరం పడ్డాయి అనుకో, వాడు ఇంతకుముందు స్టార్టింగ్ డేస్లో క్లాస్ ఏ ఐపీ అడ్రస్ రేంజ్ ఒకటి కొనుక్కునేవాడు. ఆ రేంజ్లో ఉన్నవన్నీ వీడు యూజ్ చేసుకునేవాడు. కానీ మిగతా వాడు ఒకవేళ క్లాస్ ఏ తీసుకుంటే వానికి వచ్చే రేంజ్ ఎంత అంటే ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 1.6 క్రోర్స్ చేసుకోవచ్చు. కానీ అన్ని తీసుకొని వాడు అన్ని వేస్టేజ్ చేసుకోలేడు కదా. సో ఇట్లా వేస్టేజ్ అవ్వకుండా వీళ్ళు ఏంటంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ అని చెప్పేసి నీకు ఎన్ని అవసరమో నేను బై 8, బై 9, బై 24 ఇట్లా ఉన్నాయా, ఆ రేంజ్ చూసుకొని నాకు ఒకే 256 కావాలి అంటే నేను క్లాస్ సికి వెళ్ళిపోతా అట్లా. ఓకే. బట్ ఇప్పుడు యాపిల్లే తీసుకో. వాడికి లక్షల అంటే అవును, చాలా మల్టిపుల్ ఐపీ అడ్రెస్ అవసరం ఉంటాయి. అవును, బట్ వాడు క్లాస్ ఏలో 1.6 క్రోర్ తీసుకున్నాడు. అవును, అవును, అవును. అంటే ఇప్పుడు 1.6 క్రోర్ డివైసెస్‌లో మాత్రమే ఓపెన్ కాదు కదా! అన్నిట్లో ఓపెన్ అయితది కదా! అంటే అవి పబ్లిక్ ఐపీస్. ఇంకా వాడు ఏ పర్పస్ కోసం ఓపెన్ అంటే తీసుకున్నాడు అనేది నెక్స్ట్. వాడు అన్ని ఐపీ అడ్రస్లో ఒకవేళ నీకు అన్ని వెబ్సైట్లే పెట్టిండు అనుకో, అది అన్ని పబ్లిక్ అవైలబుల్లో ఉండాలి అని అన్ని వెబ్సైట్లు పెట్టారు అనుకో, అవి అందరికీ అవైలబుల్లో ఉంటాయి. ఓకే. వాడికి ఆప్షన్ ఉంటది. ఎక్కడ పబ్లిక్ ఆ, పెట్టుకోవాలా, ప్రైవేట్ ఇంకొకటి పెట్టుకోవాలని ఆప్షన్ ఉంటది. ఇంకొకటి కంపెనీస్లో అంటే ఒక వెబ్సైట్ ఎవరికి కనపడాలి, ఇంటర్నల్ పర్పస్కి కనపడాలా, ఎక్స్టర్నల్ పర్పస్కి అంటే బయట వాళ్ళకి కనపడాలా అనే సెట్టింగ్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకోవచ్చు వాళ్ళు. హుహుహు. సో, అది ఐపీ అడ్రెస్ అంటే ఇప్పుడు వాళ్ళొక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే ఒక ఐపీ అడ్రెస్ కావాలి. అది క్రియేట్ అంటే ఆ చేసుకొని వాడు వెబ్సైట్ అయినా ప్రైవేట్‌ది సరే, కావాలా, పబ్లిక్‌ది ఎనీ డివైస్, నెట్వర్క్ అని. నాట్ ఓన్లీ వెబ్సైట్, పబ్లిక్ కి ఫేస్ అయ్యి ఉండే అంటే పబ్లిక్ కి అవసరమయ్యే ఏ డివైస్ అయినా సరే. ఇప్పుడు మనకు ఏమంటారు, సింపుల్ థింగ్, ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, ఆ దాన్ని తీసుకుపోయి ఒక సర్వర్ మీద వేయాలి అంటే సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ కావాలి. డేటాబేస్ వేయాలి, డేటాబేస్ కి ఒక ఐపీ అడ్రస్ కావాలి. అంటే ఇట్లా నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు అవసరం పడతాయి. ఐపీ అడ్రస్లు అనేవి ప్రతి ఒక్క డివైస్ కి అసైన్ అంటే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో లోకల్లో ఉండే వాటికి ప్రైవేట్ ఐపీ కనబడుతుంది. నాకు ఇప్పుడు నా రౌటర్ ఉంది, నా రౌటర్కి ఏం కనపడుతుంది, పబ్లిక్ ఐపీ. నాకు ఒక ఇంటర్నెట్ కావాలి అంటే నాకు రౌటర్ ఇచ్చిండు, ఆ డివైస్కి నాకు కావాల్సింది ఏంది, ఒక పబ్లిక్ ఐపీ కావాలి. సో అట్లా నెంబర్ ఆఫ్ రౌటర్స్కి ఇచ్చేది కూడా పబ్లిక్ ఐపీ. ఓకే. వాట్ ఈజ్ మై ఐపీ నిన్న చూసాం కదా.
వాట్ ఈజ్ మై ఐపీ కొడితే నా 152 సిరీస్లో ఏదో ఒకటి చూపిస్తుంది 152, రైట్. నాకు లోపల చూపించింది మాత్రం అది ఇగో 152.59 అదే. అది అంటే నాకు ఇది ఇంకా ఇప్పుడు యూనిక్. నాకు ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఇంకా వరల్డ్లో ఎవరికి ఈ పబ్లిక్ ఐపీ ఉండదు. యూనిక్గా ఉంటుంది. అంటే నేను ఎక్కడ పోయినా నన్ను ట్రాక్ చేయాలంటే దీని నుండి ట్రాక్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే. హ్మ్. మీరు ఇంకా కొంచెం చూసి క్లారిఫై, అంటే ఐ మీన్ జస్ట్ చూసి ఏమన్నా ఉంటే అది చేయండి. నేను మళ్ళీ రేపు చెప్తానులే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. ఓకే, క్లోజ్ చేయాలా? ఓకే కిరణ్.